రీసెంట్ గా నాకు చిన్న సర్వీస్ కాల్ వచ్చింది. మనకి ఏంటిదంటే ఒక 4 to 5 కెమెరాస్ నడుస్తలేవు అని చెప్పారు. సో వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఒక దగ్గర పవర్ సప్లై లేకపోవడం, ఇంకో దగ్గర చిన్న ప్రాబ్లమ్స్ అయితే సో ఫైనల్ అయితే సాల్వ్ అయితే చేసిన. సో ఈ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఏమైందంటే ఒక దగ్గర ఒకటే కెమెరా వర్క్ చేస్తుంది. సో ర్యాక్ లో మొత్తం ఎలకలు, సో ప్యాచ్ కన్ కట్ చేసినాయి, మొత్తం కంప్లీట్ అన్ని కట్ చేసినాయి. ఆఖరికి అయితే పవర్ కేబుల్ కూడా కట్ చేసింది. సో ఎప్పుడైనా ర్యాక్ ముట్టుకుంటప్పుడు ఫస్ట్ మనం ఎక్కడ ఏ ప్లేస్ లో ర్యాక్ ముట్టుకుంటప్పుడు హౌస్ గానీ అది ఎక్కడే గానీ బయట ఫీల్డ్ గానీ సో ఫస్ట్ పవర్ అని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత లేదంటేనేమో టెస్టర్ బటన్ చెక్ చేసిన తర్వాతనే చూడాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎలకలు అనేవి మనకు మెయిన్ గా పవర్ సప్లైకి అసలు ఎలకలకి పవర్ అనేది రాదు దాదాపు అయితే. సో పవర్ కేబుల్ అలాంటి ఏ కేబుల్ సంబంధం అన్ని కొరికి పారేస్తాయి. సో ఇక్కడ ఏమైందంటే పవర్ కేబుల్ కొట్టుకేసినాయి. సో ఇక్కడ దీనికి ఎర్త్ వచ్చింది. సో ఇప్పుడు ఎర్త్ డైరెక్ట్ షాక్ వేస్తుంది. సో ఎప్పుడైనా మనం చూసుకోకుండా ముట్టుకుంటే డైరెక్ట్ మన నిచ్చెన మీద కానీ స్టాండ్ మీద ఉంటాం కాబట్టి సో స్పాట్ లో వెనక పడిపోతాం. సో ఎప్పుడైనా కరెంట్ అని ఆఫ్ చేసుకోవాలి, లేదంటే టెస్ట్ బటన్ చెక్ చేసిన తర్వాతనే సాల్వ్ చేసుకోవాలి. సో ఫైనల్ గా అయితే మళ్ళీ పైపింగ్ వేసి సెట్ చేసి మళ్ళీ జాయింట్ రఫిక్ అయితే సెట్ చేసిన. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.